పెళ్ళికి ముందు జీవితం బాగుందా, పెళ్ళి అయిన తర్వాత జీవితం బాగుందా? ఈ ప్రశ్న ఎవరన్నా అడిగారు అనుకోండి, మీరు ఏం సమాధానం చెప్తారు? అందరూ టక్మని ఏం చెప్పేస్తారంటే, అబ్బా పెళ్ళికి ముందు జీవితమే హాయిగా ఉండేది, ఇంట్లో ఏ సమస్యలు ఉండేవి కాదు, ఈ భార్యలు, సంసార బాధ్యతలు, మొగుడు, పిల్లలు, ఈ గోల ఏమీ ఉండేది కాదు, పెళ్లికి ముందే హాయిగా ఉండేదని ప్రతి ఒక్కరూ చెప్పేస్తారు. అవునా కదండి? మన చిన్నప్పుడు ఉన్న వయసు అలాగే ఉంటుందా? వయసు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది కదా. మరి వయసుకు తగ్గట్టు మన బాధ్యతలు కూడా పెరుగుతూనే ఉంటాయి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా అన్ని తల్లిదండ్రులే కొని పెడతారు. అలాగే కాలేజీ వయసు వచ్చిన తర్వాత మన ఊరంటే ఎక్కడ తిరిగి వచ్చినా సరే ఇంటికి రాగానే అమ్మ వేడివేడిగా అన్నం పెడుతుంది. మనకు సంబంధించిన పనులన్నీ అమ్మే చేసి పెడుతుంది. అసలు ఏ టెన్షన్లో ఉండవు, ఏ బాధలో ఉండవు. నాన్న ఎక్కడి నుండి డబ్బు తీసుకొస్తున్నారో తెలీదు, నాన్న ఎంత కష్టపడుతున్నారో మనం పట్టించుకోం, నాన్నకి ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా మనం పట్టించుకోం. అందరూ అంటారు, పెళ్ళి ఎందుకు చేసుకున్నాం రా బాబు, వెధవ జీవితం చేసుకోకుండా ఉంటేనే బాగుంటుందని ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత మన కొత్త జీవితంలోకి భార్య రావడం, భార్య తర్వాత పిల్లలు రావడం, ఆ పిల్లలు నాన్న నాన్న అంటూ పిల్లలు మన చుట్టూ తిరగడం, అమ్మ అమ్మ అంటూ పిల్లలు తల్లి వెనకాల తిరగడం, నిజంగా ఆ బంధాలు, ఆ ప్రేమలు వేరేగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి మనల్ని ఎంతో ప్రేమగా పెంచిన ఈ తల్లిదండ్రుల ప్రేమను కూడా మర్చిపోయి మన ప్రేమంతా ఆ కన్న పిల్లల మీద చూపిస్తాం. భర్తనన్నా వదిలేసి ఉంటాం, కానీ మన కన్న పిల్లలను వదిలేయమంటే వదిలేయగలమా చెప్పండి? కానీ తల్లిదండ్రులు చూడండి, రోజంతా ఎంత కష్టపడి ఇంటికి అలసిపోయి వచ్చినా సరే పిల్లలు అమ్మ అంటూ నాన్న అంటూ దగ్గరికి వచ్చారనుకోండి, నిజంగా ఆనందం మాటల్లో ఉండదన్నమాట. పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళు చూస్తారా చూడరా అనే విషయం పక్కన పెడితే మనకు మాత్రం వాళ్ళ మీద ప్రేమ ఎక్కడికి పోదు. పెళ్లి చేసుకుంటే ఇలాంటి బంధాలన్నీ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఏంటండి, ఆస్తులు, ప్యాకేజీలు అని అంటూ వీడు లగ్జరీగా తిప్పుతాడా లేదా, కార్లు ఉన్నాయా అని ఇలాంటివే చూసుకుంటున్నారు. కానీ మంచి మనసున్న అబ్బాయిలు మాత్రం ఎవరూ చేసుకోవట్లేదు. ఇప్పుడు పెళ్ళొద్దని చాలామంది చెప్పేస్తున్నారు, కానీ తల్లిదండ్రులు చిన్న వయసులోనే కాలం చేశారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ బాధ్యతలు ఎవరు పట్టించుకుంటారు? అక్క, చెల్లి, అన్నదమ్ములు ఇలా ఎవరూ లేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒంటరిగా ఎన్ని రోజులని ఉండగలరు? అందుకే ఎవరన్నా అమ్మాయి దొరికితే చక్కగా చేసుకుంటే నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా అని ఇలా చక్కగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత డబ్బు సంపాదించినా ఇంటికి రాగానే ఇంత అన్నం పెట్టేవాళ్ళు లేకుండా ప్రేమగా పలకరించే వాళ్ళు లేరనుకోండి, ఆ జీవితం ఎన్నున్నా కూడా వేస్టే కదా. మనసుకు బాధ అనిపిస్తుంది కదా. బయట ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల అందరూ పెళ్ళంటే వద్దు అంటున్నారు. ఇప్పుడు సొసైటీ ఎలా తయారైందంటే, ఈ అమ్మాయిలు బాగా డబ్బున్నవాడు, బాగా లగ్జరీగా తిప్పేవాడు, లక్షల్లో సంపాదించేవాడు కావాలని కోరుకున్నాడు. వాడు ఎంత తాగుమోతాడయ్యి, తిరుగుమోతాడయ్యి 10 మంది అమ్మాయిలతోటి తిరిగేవాడైనా సరే వీళ్ళకి ఇష్టమే. వాడి దగ్గర డబ్బు ఉందా లేదా, కార్లు ఉన్నాయా లేదా, ఆస్తులు ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నారు. తక్కువ జీతమైనా సరే భర్త ప్రేమగా చూసుకుంటే చాలని అన్న ఆలోచన ఈ కాలం ఆడపిల్లలు అలా ఆలోచించట్లేదు. పేదవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు ఎంతమంది సంసారాలు చేసుకుని ఈ రోజు వరకు వచ్చిన వాళ్ళు లేరండి. ఇప్పుడున్న మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఒకప్పుడు ఆ సంపాదన కూడా లేక ఒకరు సంపాదిస్తే 10 మంది తిన్న కుటుంబాలు కూడా ఉండేవి. ఒకప్పుడు పేదరికంలో బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు సంపాదిస్తున్నప్పుడు ఆ డబ్బునే సేవ్ చేసుకుని బతికే వాళ్ళు లేరా అండి? 20,000 జీతంతో బతికే వాళ్ళు ఉన్నారు, ₹1,00,000 జీతంతో కూడా బతికే వాళ్ళు ఉన్నారు. ఎంత చెట్టుకి అంత గాలి అని అన్నట్టు ఎంత సంపాదన అంతే ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని ఈ రోజుల్లో ఏంటంటే ప్రతిదీ డబ్బుతోనే ముడిపెట్టేస్తున్నారు. డబ్బు ఉండాలి, డబ్బు లేకపోతే అవ్వదు అన్నట్టు తయారైపోయింది లోకం. ఈ రోజున ఎవరినన్నా బాబు పెళ్లి చేసుకుంటారా, ఇలా ఉండకూడదు, ఒంటరి జీవితం బతకూడదని మనం ఎవరికైనా చెప్పామనుకోండి, ఓని పడిపోతున్నారు మీద. ఏంటి, ఓ పక్కన ఈ రకంగా జరుగుతుంటే పెళ్లి చేసుకోవాలా, అమ్మాయిలు ఏమో లక్షల్లో జీతాలు అడుగుతుంటే ఎలా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తలు లేపేస్తుంటే ఎలా పెళ్లి చేసుకోమంటారని ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. చేసుకోకుండా ఉన్నారు అంటే కొన్ని రోజులకి జీవితం క్వశ్చన్ మార్క్ అయిపోతుందని అన్న ఆలోచన ఎవరిలోనూ లేదు. చాలా మంది అబ్బాయిలు చెప్తున్న మాట ఏంటంటే, మేము పెళ్లి చేసుకుందామని అంటే మాకు అమ్మాయిలు దొరకట్లేదని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కానీ కొంతమందికి పెళ్లి చేసుకోవాలని ఇష్టంతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకేమో మంచి అమ్మాయిలు దొరకట్లేదు. బాగా చూసి మంచి మనసు ఉన్న వాడికేమో అమ్మాయిలు మంచి వాళ్ళు దొరకట్లే. సైకోలు, శారిస్టులాగా ఉన్న వాళ్ళనేమో మంచి అమ్మాయిలు వెళ్ళి వాళ్ళని చేసుకుంటున్నారు. డబ్బు ఉందా, ఆస్తుందా, ప్యాకేజీలు ఉన్నాయా, ఎంత సంపాదిస్తున్నాడు, ఇవే చూసుకుంటున్నారు తప్ప మంచి మనసున్న వాడిని మాత్రం పెళ్లి చేసుకోలేకపోతున్నారు. అందుకే ఈ కాలం పిల్లలు ప్రతి కుటుంబంలోనూ ఏవో ఒక తగాదాలే. పెళ్ళయి 6 నెలలు కూడా అవ్వకుండానే కొట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, విడిపోతున్నారు. ఇది జరుగుతున్న పరిస్థితి. ఏది ఏమైనా కానండి, పెళ్లికి ముందు జీవితం బాగుందా, పెళ్ళయ్యాక జీవితం బాగుందా అని అడిగితే ఈ కాలం మనుషులందరూ కూడా ఏమంటారంటే, అబ్బా పెళ్లికి ముందు జీవితమే బాగుంది, అమ్మ నాన్న ఏదో టైం కింద పెట్టేవారు. ఒక వయసు పెరిగిన తర్వాత వయసుతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతూనే ఉంటాయి. అలా అని ఒంటరి జీవితం గడపమంటే అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పాపం పిల్లలతోటి భర్త పెట్టే వేధింపులు భరించలేక, అత్తగారు సాధింపులు భరించలేక, వేదో పెళ్లి ఎందుకు చేసుకున్నాను, మా అమ్మ వాళ్ళు ఏమో పెళ్లి చేసి వెళ్ళి నువ్వు అత్తారింటికని తోలేశారు, ఇక్కడ ఈ నరకాన్ని అనుభవిస్తున్నాను, భర్త చెప్పిన మాట వినడు, ఇక్కడ చూస్తే డబ్బులు లేవు, పిల్లల్ని పోషించలేకపోతున్నామని ఇలా బాధపడే అమ్మాయిలు కూడా ఉన్నారు. కానీ తప్పదు, జీవితానికి ఒక తోడు అనేది అవసరం. ఎన్ని బాధలు
బాధ్యతలు ఉన్నా సరే ఈ సంసార జీవితాన్ని భరించాల్సిందే. అమ్మ నేను పెళ్లి చేసుకోనమ్మా, నేను మీతో పాటే ఉంటానంటే ఏ ఆడపిల్లైనా తల్లిదండ్రులు ఇంట్లో ఉంచుకుంటారండి? అమ్మ ముందు నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళమ్మా అని ఇలా పంపించేసే వాళ్ళే ఉంటారు. ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా సరే ఆడపిల్లను మాత్రం పెళ్లి చేయకుండా ఇంట్లో ఏ తల్లిదండ్రులు పెట్టుకోరు. ప్రతి తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తారు. ఇంకా జీవితం అంటే ఇంతే. ఇంకా ఒక వయసు వచ్చిన తర్వాత కష్టాలు, సమస్యలు, బాధలు ఇలాంటివి భరించాల్సిందే. నేను పెళ్లి చేసుకున్నాక చాలా హ్యాపీగా ఉన్నాను, నా భార్య మంచిది, నా భర్త మంచివాడు, చక్కగా నా పిల్లలు, అత్త, మామ అందరూ మంచివాళ్ళు, నా జీవితం చాలా బాగుందని ఇలా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మరి మన జీవితాలు ఎందుకు అలా లేవు అని అనుకుంటే ఏదైనా సరే మన ప్రవర్తన, మన మంచి మనసు, అవతల వాళ్ళని అర్థం చేసుకోవడం, మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళని మనం మోసం చేయకుండా ఉండడం, ఒకరికొకరు సర్దుకుపోయి అడ్జస్ట్ అయ్యారని అంటే నిజంగా ఏ సంసారం అయినా సరే బాగుంటుంది. కానీ ఈ కాలం పిల్లలకి ఏంటంటే నువ్వు పంతాలకు పోయి మాట పెంచుకొని గొడవలను పెద్దవి చేసుకుని ఆ గొడవలను కాస్త తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లు, కోర్టులు అని అంటూ ఈ రకంగా బజార్లో పడేసుకుంటున్నారు. ఈ కాలం పిల్లలకి అంత ఓపిక, సహనం అనేది కోల్పోతున్నారు. మీ సమస్యలు తీసుకువెళ్ళి మూడో వ్యక్తికి చెప్పారనుకోండి, అక్కడ లోకు అవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి భార్యాభర్తలు ఎవరైనా సరే చిన్నప్పుడు జీవితం బాగుంది, అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఇలా ఎవరూ బాధపడకండి. మీ మధ్య ఉన్న సమస్య ఏంటనేది మీకు మాత్రమే తెలుసు. మీకు వచ్చిన సమస్యని పరిష్కరించుకునే అవకాశం కూడా మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచించుకోండి. ఎవరితోనూ తగువులు పెట్టుకోకండి, కోపాలని, ద్వేషాలని పెంచుకోకండి. పగలు, ప్రతీకారాలు ఇలాంటివి మీ మనసులోకి దరిచేరనివ్వకండి. చక్కగా ప్రశాంతమైన జీవితాన్ని గడపండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.